Namaste. Namaste. Yeah. My name is Katsumi Bruce Lee. Yeah. My job is write a book. Write a book. పుస్తకాలు రాయడం ఆయన ఉద్యోగం అంట. Like this. ఆయన రాసిన పుస్తకాలండి. How to success ఏ విధంగా విజయాన్ని పొందాలి, small business or establishment. చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏ విధంగా విజయాన్ని సాధించాలి అనే దాని మీద పుస్తకం రాశారు. మీరు చేసే చర్చ కూడా కుటీర పరిశ్రమే. So this became bestseller. జపాన్లో బాగా అమ్ముడుపోయినటువంటి పుస్తకం. So I gained much money. The royalty. దానివల్ల చాలా డబ్బులు కూడా సంపాదించారు. So I went round the world. 2 years ago. 24 కంట్రీస్ వెళ్ళారంట. ఈ భార్య పిల్లలతో పాటు వచ్చిన రాయల్టీ దాని మీద వచ్చిన డబ్బుతో ఆయన 24 కంట్రీలు ఫ్యామిలీతో కుటుంబంతో 24 దేశాలు తిరిగారు. అంత బాగా అమ్ముడుపోయినటువంటి పుస్తకం, అంత ప్రాముఖ్యత కలిగిన పుస్తకాలు. From Japan to America, Mexico. ఆయన వెళ్ళిన ఊరు అమెరికా, మెక్సికో and Latin America. లాటిన్ అమెరికా, Nicaragua, Honduras, Peru, Brazil, Argentina, Bolivia, and African continent. ఆఫ్రికా ఖండానికి కూడా వెళ్ళారు. South Africa, Namibia, Kenya, Ireland, and Egypt. ఐగుప్తు దేశాలకు కూడా వెళ్ళారు. And Dubai వెళ్ళారు సార్. and Yemen, and Thailand, Nepal, Cambodia, Sri Lanka, Laos, Malaysia, and India. Last India. Jai. Yeah. This is second time to India for me. ఇండియాకి ఇది రెండోసారి రావడం. 5 years ago, మరి మొదటిసారి ఎక్కడికి వచ్చారో మనకు తెలియదు. I went to Kolkata, కలకత్తా and Buddha Gaya. బుద్ధుడు ఉంటారు. Most of the Japanese Buddhists. So జపాన్ దేశంలో ఎక్కువగా ఉన్న మతం బుద్ధిజం. బుద్ధుడిని పూజిస్తారు. బౌద్ధ మతం. I wanted to go there. That Buddha had enlightened the Ram. So most of Japanese Buddhists, and as you know, Buddha is Indian. చాలా మంది జపాన్ వాళ్ళంతా బౌద్ధిజం అంటే బుద్ధుని పూజిస్తారు, కానీ బుద్ధుడు మాత్రం ఇండియాకి సంబంధించిన వాడే. ఇండియా దేశంలోనే పుట్టాడు ఆయన. మనం స్టోరీ నేర్చుకుంటా చదువుతాం కదా. బుద్ధుడు మొట్టమొదటి ఆయన గౌతముడు కదా. గౌతముడు తర్వాత బుద్ధుడుగా అయ్యాడు. And I went around the world. Most of countries was developing countries. Rising nation. చాలా దేశాలకు వెళ్ళారు. అవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలు. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు, చెందినవి కాదు, చెందుతూ ఉన్నవి. Do you know the name BRICS?
No? Bricks. బ్రిక్ బ్రిక్ అంటే మామూలు ఇటుకలు కాదా? బ్రిక్ అనే దాన్ని చెప్తున్నారు ఆయన. In Japan or in America, next era. Next era is bricks. నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ తరం అంట. తర్వాత వచ్చే తరం అందరూ బ్రిక్స్ అంటారంట. ఆ బ్రిక్స్ అంటే చెప్తున్నారు. Bricks means B, Brazil. బి అంటే బ్రెజిల్. బ్రెజిల్ అనే దేశం. R is Russia. రష్యా. I, India. ఇండియా. And C, China. చైనా. Next era, these ఈ 4 కంట్రీలు ముందు తరాన్ని నడిపిస్తాయి అంట. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. 4 కంట్రీస్ ఆల్రెడీ ఇన్వెస్టిగేటెడ్. This they say in Japan or in America, they say the next era is BRICS. The BRICS countries will lead the world. ఈ బ్రిక్స్ ఈ 4 కంట్రీస్ ప్రపంచాన్ని జయిస్తాయంట. ఈ 4 కంట్రీస్ అందులో ఇండియా కూడా ఉంది. I saw such a energetic scene in developing countries in around the world. చాలా శక్తివంతమైన దేశాలుగా ప్రపంచం మొత్తం చాలా శక్తివంతమైన దేశాలుగా ఈ 4 దేశాలు తయారవుతున్నాయి. So I felt the energy of India too, very much. Yeah. నేను కూడా చాలా దేశాలతో శక్తివంతమైన దేశం కాబోతున్నాను. మన భారతదేశం కూడా కొన్ని రోజుల్లో సంవత్సరంలో అగ్రరాజ్యం లాగా అవుతాను. Do you feel the energy of power అందులో ఉన్న శక్తి సామర్థ్యాలు మనకు తెలుసా? growing up now? ఇప్పుడు మనం పెరుగుతుంది, మన దేశం పెరుగుతుంది. మన దేశం గురించి, మన దేశంలో ఉన్న వనరుల గురించి మీకు Do you feel the power of India? మన దేశం యొక్క అంత శక్తివంతమైన దేశం అవబోతుంది అంటున్నారు. No? అర్థమైంది కదా? So there are many books on India's power in Japan. There. Yeah. మన ఇండియా దేశం గురించి వాళ్ళ దేశంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయంట మన శక్తి సామర్థ్యాల గురించి. మన దేశం గురించి మనం తక్కువగా తెలుసుకుంటాం, వారు గుర్తించారు. By the way, I have been hosting of study meeting of management. నేను మేనేజ్మెంట్ మీటింగ్కి ఒకసారి వెళ్ళాను. About 17 years. 17 సంవత్సరాలుగా ఇలాంటి మీటింగ్లు పెట్టుకుంటూ వస్తున్నా. It's about కంపెనీలు ఎలా నడపాలి అది 1,000 times. 1000 సార్లు, దాదాపు 1000 సార్లు పెట్టాను మీటింగ్. కంపెనీలు ఎలా నడపాలి, లేదా ఒక సంఘాలు ఎలా నడపాలి, దాన్ని ఆర్గనైజేషన్ ఎలా నడపాలంటే. So I find some factor of success. అందులో నా మీటింగ్లో కొంతమంది మాస్టర్లు కూడా వస్తారు. What do you think to succeed in your right or management? మన ఎలా మనం నిర్వహించుకోవాలి, మన సంఘాలని లేకపోతే మన సంస్థల్ని ఎలా పెంచుకోవాలనేది నేర్చుకోవడానికి నేను పెడతా ఉంటాను. మీకు కూడా ఇష్టం అదే? What is me? మీకు What do you think? ఎలా నడపాలి మన For success. సంస్థల్ని, అది మీకు అవసరం కదా.